దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలు. నన్ను మలచిన దేవా అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. నా పేరు ఫాదర్ ఎండి ప్రసాదరావు. ప్రస్తుతం నేను ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో లెక్చరర్గా విచారణ గురువుగా పనిచేస్తూ ఉన్నాను. ఆ తల్లి ఆరోగ్యమాత దీవెనలు మీకు అందరిపై ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. నేను 1959 సంవత్సరంలో అశుద్ధులైనటువంటి గ్రామంలో జన్మించాను. మరియాపురం విచారణలోని ఒక సబ్స్టేషను మా ఊరు. మా నాన్న మధ్యల వెంకటదాస్, దేవదాస్ అని పిలుస్తారు. మా అమ్మ మధ్యల రోజమ్మ. మేము 8 మంది మా కుటుంబంలో సంతానం. 4 అబ్బాయిలు, 4 అమ్మాయిలు. నేను చిన్న ప్రాయంలోనే మా పెద్దక్క, తమ్ముడు మరణించారు. 6 మంది మేము పెరిగాం. మమ్మందరినీ కూడా మా తండ్రి బాగా చదివించారు. కథోలిక కుటుంబం, విశ్వాసములు, భక్తులు మందరిని పెంచారు. మా నాన్నగారు ప్రతి ఆదివారము గుడికి వెళ్ళేవారు. మా ఊరు నుంచి విచారణ గుడి దాదాపుగా 5 కిలోమీటర్లు ఉండేది. ఆయనతో పాటు చిన్నప్పుడు నేను గుడికి వెళ్ళేటువంటి అలవాటు నేర్చుకున్నాను. చిన్న ప్రాయంలోనే తల్లిదండ్రుల నుంచి ఈ భక్తిని అలవర్చుకున్నాను. అయితే నేను చిన్న ప్రాయంలో చాలా తుంటరిగా ఉండేవాడిని. మా నాన్న, అమ్మ నన్ను చాలా కొట్టేవాళ్ళు. నువ్వు ఎలా బాగుపడతావు, ఇంత అల్లరిగా ఉన్నావని చెప్పి నాన్న ఇప్పుడు బాధపడేవాడు. 5వ క్లాస్ అయిన తర్వాత నన్ను మరియాపురం సెయింట్ జోసెఫ్స్ బోర్డింగ్లో చేర్పించారు. అక్కడ నా జీవితంలో ఒక మార్పు అనేది ఆరంభమైంది. ఎందుకంటే నేను చదివేటువంటి ఆ బోర్డింగ్ పక్కనే మైనర్ సెమినరీ ఉండేది, సెయింట్ పీటర్స్ మైనర్ సెమినరీ. అక్కడ నుంచి కొంతమంది బ్రదర్లు మా దగ్గరికి రావడము, ప్రతిరోజు మాకు ఉదయాన్నే సంక్షేపం చెప్పడము, ఇలా నేను వాళ్ళను గమనిస్తూ ఉండేవాడిని. నేను కూడా అలా వారి మాదిరి అక్కడ చేరి చదువుకోవాలా, గురువు కావాలంటే ఆశ 6వ క్లాస్ నుంచి నాకు ఆరంభమైంది. అక్కడ ఉన్నటువంటి రోజుల్లో ప్రతి సంవత్సరము వొకేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేసి బ్రదర్లంతా వచ్చి గురుత్వాన్ని గురించి చెప్పడము, ఇలా ఈ గురువు అనేటువంటి ఈ జీవితం మీద ఆశ కలగడం ఆరంభమైంది. 9వ క్లాస్ అయిపోయిన తర్వాత 10వ క్లాసుకు అపోస్టలిక్ బాయ్గా నేను అదే సెమినరీలో, మైనర్ సెమినరీలో చేరాను. అక్కడి నుంచే 10వ క్లాస్ చదువుకున్నాను. తర్వాత మమ్మల్ని అందరినీ కూడా మైనర్ సెమినరీ ఆ రోజుల్లో ఈ 75వ సంవత్సరంలో మైనర్ సెమినరీ కడప నుండి నెల్లూరికి మార్చడం జరిగింది. 75, 76 సంవత్సరాలు, ఈ సంవత్సరాలు నేను నెల్లూరులో కూడా మైనర్ సెమినరీ చేశాను. తర్వాత కొన్ని కారణాల వల్ల నేను బయటకు వచ్చాను. ఆ రోజుల్లో కుటుంబ పరిస్థితి బాగలేక ఇంటి దగ్గరే ఉండి ఒక 2 సంవత్సరాలు నేను పనిచేసుకున్నాను. ఆ రోజుల్లో మాకు విచారణ గురువుగా శనివారం చిన్నపిల్లడి స్వామి ఉండేవారు. నేను భారత మిత్రంలో ఒక యాడ్ చూసి ఉపదేశాల ట్రైనింగ్ అని చూశాను నూజివీడులో. 77వ సంవత్సరంలో నేను మా విచారణ గురువుని సంప్రదించి నేను కూడా ఉపదేశంగా వెళ్తానని చెప్పి అడిగాను. సరే అని వారు అనుమతించి నన్ను పంపించారు. అప్పుడే కడప మేత్రాసనం ఒక కొత్త మేత్రాసనంగా 77లో అది ఏర్పాటయింది. బిషప్ అర్లయ్య తండ్రి గారు నాతో పాటు ఇంకా ఒక 10 మంది యువకులను ఉపదేశ ట్రైనింగ్ కోసము నిధులకు పంపించారు. అక్కడ ఒక సంవత్సరం ట్రైనింగ్ అయిన తర్వాత మా పెద్దన్నయ్య ఈ ఉపదేశ ట్రైనింగ్ చేస్తే నీకేమొస్తుంది అని నన్ను మళ్ళీ రప్పించి కాలేజీకి పంపించాడు. కాలేజీ చదివాను. కాలేజీ పూర్తయిన తర్వాత చిత్తా థోమస్ స్వామిని కలిశాడు. ప్రసాద్ ఏం చేస్తున్నాను అడిగినప్పుడు నేను ఇంటర్మీడియట్ అయిపోయింది స్వామి, నేను కాలేజీకి వెళ్ళాలని చెప్పి ఆశపడుతున్నానని అన్నప్పుడు వాళ్ళు అడిగారు, సెమినరీ కిందకి రాకూడదు నువ్వు, ఇప్పుడు మన మేత్రాసనం కొత్తగా మేత్రాసనం అయింది, మనకు చాలామంది బాయ్స్ కావాలా, ఎందుకు నువ్వు రాకూడదు అని అడిగారు. ఆ విధంగా వాళ్ళు మళ్ళీ నాలో ఆ దైవ పిలుపు అనేటువంటి ఆశను కలిగించారు. నేను చెప్పాను, ఒకసారి నేను వెళ్ళాను స్వామి, నన్ను కొన్ని కారణాలు ఇంటికి పంపించాలని చెప్పినప్పుడు పర్వాలేదు అని నన్ను తీసుకొచ్చి బిషప్ అర్లయ్య తండ్రి గారికి పరిచయం చేయించి మైనర్ సెమినరీలో మళ్ళీ చేర్పించారు. అది 1980వ సంవత్సరం. ఒక సంవత్సరం మాత్రమే నేను బిషప్ సోర్స్లో ఉన్నటువంటి మైనర్ సెమినరీలో చదివాను. ఆ తర్వాత నేను హైదరాబాద్ సెమినరీకి వెళ్ళాను. ఆ రోజుల్లో అక్కడ బిషప్ గాలిబాలి గారు లెక్చరర్గా ఉండి, వారి తర్వాత ఫాదర్ థోమస్ గారు
వారి నుంచి లెక్చరర్గా తీసుకున్నారు. ఆ సమయంలో బిషప్ గాలిబాలి గారు ప్రొఫెసర్గా పనిచేసేవాళ్ళు. నాకు ఈ మేజర్ సెమినరీ కొత్తగా అనిపించింది. నా ఊహల్లో సెమినరీ అంటే అది ఒక పవిత్ర స్థలముగా అందరూ దేవతల మాదిరి ఉంటారని చెప్పి అనుకున్నాను. అయితే వాళ్ళు కూడా సాధారణ కాలేజ్ స్టూడెంట్స్ లాగా ప్రవర్తించడము, మాట్లాడుకోవడము నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. కొన్ని నెలల పాటు చూశాను. నేను ఎక్కువ సమయం గుళ్ళో కూర్చోవడము, ప్రార్థన చేసుకోవడము ఇలా ఉండేవాడిని. కానీ నా తోటి వాళ్ళు అలా ఉండకపోవడం చూసి నాకు ఆశ్చర్యం వేసి, బహుశా నేను ఒక రాంగ్ ప్లేస్కి వచ్చినేమనుకొని ఆ రోజుల్లో మాకు ఎండి ప్రకాశం బిషప్ తండ్రి గారు మాకు సీనియర్గా తీలా చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు మా కడప మేత్రాసనానికి పెద్దగా ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకరోజు, బ్రదర్ నాకు ఇక్కడ ఉన్న ఇష్టం లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అన్నప్పుడు ఆశ్చర్యపోయారు. ఎందుకు అలా అంటున్నామంటే, నేను ఏదో అనుకున్నాను కానీ ఇది నాకు సరైనది కాదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటే వాళ్ళు నవ్వి నన్ను భుజం తట్టి, పర్వాలేదు అలా రావడం మంచిదే, కొంత ఓపిక పట్టు, నీకే అర్థమవుతుంది అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. ఆ తర్వాత సెమినరీ స్టడీసు, ప్రార్థనలు ఇవన్నీ బాగా నేను నేర్చుకొని తర్వాత 4 ఏళ్ళ తర్వాత మాకు రీజెన్సీ ఇస్తారు. థియాలజీ తర్వాత రీజెన్సీకి వచ్చాను. మైదుకూరులో నేను రీజెన్సీ చేశాను. ఆ రోజుల్లో ఇంకా నాకు అప్పుడు చాలా ఆసక్తిగా ఉండేది. గురువు కావాలా, ప్రజలకు సువార్త బోధించినటువంటి తపన చాలా ఎక్కువగా ఉండేది. ఆ రోజుల్లో మాకు రెక్టర్గా ఫాదర్ శ్రీనివాస చిన్నప్ప గారు వచ్చారు. వారి యొక్క సాహచర్యంలో, పరిచయంలో వారు నన్ను బాగా ఇష్టపడేవారు. నేను కూడా ఫాదర్ని బాగా ఇష్టపడేవాడిని. వారి యొక్క ఆధ్యాత్మికత, ధ్యానము, ప్రార్థన నన్ను చాలా ఆకట్టుకున్నాయి. వారికి శిష్యుడిగా వాళ్ళ దగ్గరే ఉంటూ అనేక విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా ఫాదర్ చిన్నప్ప గారి దగ్గర నేర్చుకునే విషయం ఏంటంటే ధ్యానం. నిశ్చలంగా కూర్చొని ధ్యానం చేసేటువంటి ఒక విధానాన్ని ఆయన నాకు నేర్పించారు. ప్రతిరోజు ఉదయాన్నే ఆయనతో పాటు కూర్చొని ధ్యానం చేసేవాడిని. రోజు మాకు సెమినరీలో భజన్ హాల్ అని ఒక రూమ్ ఉండేది పైన. ఆ రూమ్లో కొద్దిమంది మాత్రమే కూర్చొని ధ్యానం చేసుకునే వాళ్ళలో నేను ఒకనిగా ఉండేవాడిని. అలా ధ్యానం మీద చాలా ఆశని పెంచుకున్నాను. విపశ్యనా మెడిటేషన్కి వెళ్ళేవాళ్ళం, జెన్ మెడిటేషన్కి వెళ్ళేవాళ్ళం. ఇటు హైదరాబాద్లోను, ఇగత్పూర్లోను ఇలా ఈ మెడిటేషన్ గురించి బాగా ఫాదర్తో కలిసి నేర్చుకున్నాను. అలా ఆధ్యాత్మిక జీవితంలో ధ్యానము చాలా ముఖ్యము అనేటువంటి సత్యాన్ని నేను ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకొని దాన్ని ప్రతిరోజు బాగా అలవాటు చేసుకునేవాడిని. నేను సాధారణంగా కింద కూర్చునేవాడిని, దిండ్లు పెట్టుకొని ఈ విపశ్యన విధానంలో కింద కూర్చొని కదలకుండా పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేసుకునేవాడిని. ఇలా సెమినరీ జీవితం కొనసాగింది. 1988 సంవత్సరంలో సెమినరీ స్టడీస్ అయిపోయి నేను మేత్రాసనానికి రావడము, మేత్రాసనంలో డీకన్గా నేను వీకోటలో పనిచేశాను. తర్వాత మార్లపల్లెలో ఫాదర్ థామస్ చిన్నపాని సలియేషన్ గురువు దగ్గర నేను నేర్చుకున్నాను. వారు చాలా భక్తిపరుడు, చాలా సింపుల్గా ఉండేవాళ్ళు. వాళ్ళ నుంచి ఈ ఆశ్రమ జీవితం గురించి కొన్ని విషయాలు బాగా నేను నేర్చుకున్నాను. ఈ విధంగా సెమినరీ జీవితం తర్వాత 88వ సంవత్సరం ఒక 6 నెలల పాటు డీకన్గా పలు ప్రాంతాల్లో పనిచేశాను. ఎక్కువగా నేను ఫాదర్ థామస్ చిన్నప్ప గారి దగ్గర, సలియేషన్ గురువు వారి దగ్గర ఉన్నాను. 1989 సంవత్సరంలో ఏప్రిల్ నెల 20వ తేదీన గురువు అభిషేకం పొందాను. అప్పటికి మా తండ్రి గారు లేరు, మా తల్లి మాత్రమే ఉన్నారు. మా తల్లి యొక్క ఆనందం ఇంత అంత కాదు. ఎందుకంటే నేను సెమినరీ పోవాలను అన్నప్పుడు మా తల్లి కొంచెం బాధపడ్డారు. అన్నా, నన్ను ఎవరు చూసుకుంటారు నువ్వు పోతే అనే విధంగా ఆమె బాధపడినప్పుడు నేను అన్నాను, అమ్మా నేను గురువు అయితే ఇలాంటి అనేకమైన తల్లులకు నేను సేవ చేయవచ్చు అని చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషంతో అయితే నువ్వు వెళ్ళు గురువు కాంచి ప్రోత్సహించింది. నా గురుపట్టాభిషేకం రోజున మా తల్లి పొందినటువంటి ఆనందం ఇప్పుడు నీకు ఒక్కరే కాదు తల్లులు, ఎంతోమంది తల్లులు మీరు సేవ చేయాలన్నటువంటి ఒక ఆనందంతో ఆమె నన్ను ఆలింగనం చేసుకొని ప్రోత్సహించింది. అప్పటి నుంచి ప్రతి నిత్యము మా తల్లి ఎప్పుడూ నా కోసం ప్రార్థన చేసేది. ఎందుకంటే మా తల్లి యొక్క ప్రార్థన నేను అనుభవించాను. ముందే నేను కాస్త ధ్యానములో, ప్రార్థనలో బాగా నిమగ్నమై ఉండేవాడిని. నా తల్లి నాతో పాటు ఉండేది, నన్ను బాగా ప్రోత్సహించింది. ఈ విధంగా నా కుటుంబ సభ్యులందరూ కూడా నేను గురువైనప్పుడు నాతో ఉండి నన్ను ప్రోత్సహించి
నేను మంచి గురువుగా ఉండాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరుకున్నారు. ఇప్పటికీ వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కాబట్టి నా కుటుంబ సభ్యుల యొక్క ప్రార్థనలు నన్ను గురువుగా నిలబెట్టాయని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. 1989 సంవత్సరంలో బిషప్ అల్లయ్య తండ్రి గారి యొక్క హస్తాల మీదుగా గురువుగా అభిషేకం పొంది మొట్టమొదటిగా మైదుకూరు విచారణకు సహాయ గురువుగా వెళ్ళాను. ఆ రోజుల్లో ఫాదర్ జాన్ వట్టవేడు విచారణ గురువుగా ఉండేవారు. వారికి ఆరోగ్యం సరిగా లేనందువల్ల అన్ని పనులు నాకే అప్పచెప్పేవాడు. ప్రతిరోజు పూజా బలి సమర్పించడం కానీ, గ్రామాలకు వెళ్ళి పూజలు చేయడం కానీ, ఇలా వారు నాకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. నాతో పాటు కొందరు ఉపదేశులు ఉండేవారు. నేను ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్ళి పూజలు చేయడము. ఈ మొదటి రోజుల్లో చాలా ఉత్సాహంగా నేను గ్రామాలకు వెళ్తూ ప్రజలతో మమేకమవుతూ వాళ్ళతో కలిసి పూజల్లో పాల్గొనడం, ప్రార్థనలు చేయడం, వారికి వాక్యాన్ని చెప్పడం, ఇలా చాలా ఉత్సాహంగా ఒక సంవత్సరం అంతా గడిచిపోయింది. తర్వాత 2వ సంవత్సరంలో బిషప్ అల్లయ్య తండ్రి గారు నన్ను మాసాపేట కడప టౌన్లో ఉన్నటువంటి విచారణకు అక్కడ విచారణ గురించి నియమించారు. అప్పుడే అది కొత్తగా నిర్మించినటువంటి నూతన దేవాలయం. అప్పటికి ఇంకా ఆ దేవాలయపు చుట్టూ ఉన్నటువంటి ఆ వస్తువులను ఇంకా తీసివేయలేదు. నేను ఒక్కడే అక్కడ ఉన్నాను. నేనే ప్రతిరోజు పూజ అయిన తర్వాత అదంతా శుభ్రం చేసుకోవడము. ఆ జేఎంజే సిస్టర్లు చాలా సహాయం చేసేవాళ్ళు. అలా నా ప్రార్థనా జీవితం బాగా వారితో కలిసి ప్రతిరోజు పూజలు ఉండేటివి, పూజలు చేసుకుంటూ అలా కొన్ని గ్రామాలు తిరుగుతూ ఒక 6 నెలలు నేను మాసాపేటలో విచారణ గురువుగా ఉన్నాను. తర్వాత మాకు అప్పటికే మైనర్ సెమినరీ లేకుండా ఉండేది. బిషప్ అల్లయ్య తండ్రి గారు మదనపల్లెలో అపోస్టాలిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకొని అక్కడ మదనపల్లెకు నన్ను పంపడము, అపోస్టాలిక్ స్కూల్ ఏర్పాటు చేయడము. మన కడప ప్రాంతం నుంచి చాలామంది పిల్లలు 8వ క్లాస్ అయిన వాళ్ళంతా అక్కడికి రావడము. 8, 9, 10, 3 సంవత్సరాలు అక్కడ చదివేవాళ్ళు. వాళ్ళతో జీవితం చాలా ఆనందంగా గడిచిపోయింది. పిల్లలకు చెబుతూ వాళ్ళకు గురుత్వం గురించి చెప్పడము, వాళ్ళల్లో గురువు కావాలన్నటువంటి ఆశను బాగా ప్రేరేపించి చాలా ఆనందంగా ఈ 5 సంవత్సరాలు నేను మదనపల్లిలో పిల్లలతో కలిసి జీవించాను. ఈ మైనర్ సెమినరీ లాంటి ఆ అపోస్టాలిక్ స్కూల్లో పిల్లలతో కలిసి పనిచేయడము, వారికి బోధించడము ఒక గొప్ప భాగ్యంగా నేను భావించుకున్నాను. ఆ రోజుల్లోనే బిషప్ అల్లయ్య తండ్రి గారు, నువ్వు ఈ అపోస్టల్ స్కూల్ బాగా పనిచేస్తున్నావు, ఒక ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నన్ను ట్రైనింగ్ పంపాలని చెప్పి పూనాలో అప్పుడు ఎన్విఎస్సిలో ఫార్మేటర్స్ కోర్సు జరిగేది, అక్కడ పంపాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. మనకు పంపాలని చెప్పి అనుకున్నారు. అయితే ఆ సమయంలో పూర్వమామిళ్ళ విచారణ కొంచెం ఖాళీగా ఉండింది. ఒక 6 నెలలు అక్కడ నువ్వు పనిచేయమని చెప్పి నన్ను మదనపల్లి నుంచి పూర్వమామిళ్ళకు పంపడం జరిగింది. పూర్వమామిళ్ళలో నేను ఒక్కడినే అక్కడ ఉన్నాను. పెద్ద విచారణ. అప్పటికింకా ఈ అక్కలెడ్డిపల్లె, బి కోడూరు ఇవన్నీ విచారణలు కాలేదు. దాదాపుగా ఒక 40 గ్రామాలు ఉండేటివి. ఒక్కడిని అన్ని గ్రామాలకు తిరిగేవాడిని. చాలా ఉత్సాహంగా పనిచేసేవాడిని. దాదాపుగా ఒక 50 మంది ఉపదేశులు, గ్రామ ఉపదేశులు, ట్రైన్డ్ ఉపదేశులు అక్కడ ఉండేవాళ్ళు. ప్రతి వారం వాళ్ళతో కలిసి కూర్చొని ప్రార్థనలు చేయడం. ముఖ్యంగా నాకు బైబిల్లో కీర్తనల గ్రంథాన్ని ధ్యానించేటువంటి ఒక మంచి అలవాటు ఉండేది. వాళ్ళతో కలిసి ఆ కీర్తనల గ్రంథాన్ని గురించి చెప్పేవాడిని. అందరం కలిసి ప్రార్థన చేసుకునే వాళ్ళం. ఇలా 5 నెలలు మాత్రమే నేను అక్కడ పనిచేయగలిగాను. ఈ 5 నెలలు ఎంతో నాకు ఒక శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఒక్కడిని పనిచేసేవాడు. అక్కడ 3 పూజలు ఉండేటివి, నేను 2 పూజలతోనే అన్ని సరిపెట్టుకునేవాడిని, ఆదివారం ఒక్కనే కాబట్టి. ఆ విధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక బలం నాలో ఏర్పడింది. సువార్త సేవలో ఇంకా ముందుకు పోవాలన్నటువంటి ఆ స్ఫూర్తి బాగా నాకు కలిగింది. అప్పుడు ఉన్నటువంటి జేఎంజే సిస్టర్లు కానీ, ఉపదేశులు కానీ నాతో బాగా సహకరించేవాళ్ళు. ఇలా 5 నెలల పూర్వమామిలలో ఉన్నటువంటి ఆ జీవితం ఇప్పటికి నేను మర్చిపోలేను. నాకు చాలా బలాన్ని, ఆధ్యాత్మిక శక్తిని అది ఇచ్చింది. ఆ తర్వాత 1993వ సంవత్సరము నేను పూనాకు వెళ్ళాను. అక్కడ ఎన్విఎస్సిలో ఫార్మేటర్స్ కోర్సు ఒక 6 నెలలు నేను చేయగలిగాను. అక్కడ కూడా ఈ గురుత్వ జీవితము, తర్వాత వారికి ఎలాంటి ట్రైనింగ్, శిక్షణ ఇవ్వాలన్నటువంటి అనేక విషయాలు నేర్పించారు. ఆ స్ఫూర్తితో నేను వచ్చి మన
మేత్రాస్ ఉన్నటువంటి పిల్లలకు ఇంకా ఎక్కువగా గురుత్వం యొక్క గొప్పతనాన్ని చెప్పాలని చెప్పి ఒక ఆశ కలిగింది. అలాంటి స్ఫూర్తితో నేను 94లో ఎన్విఎస్సి పూనా నుంచి కడపకు వచ్చాను. సంవత్సరంలో పూనాలో నా పారామెడికల్ కోర్స్ పూర్తయిన తర్వాత మేత్రాసనానికి వచ్చడం జరిగింది. ఆ రోజుల్లో బిషప్ అల్లయ్య తండ్రి గారు నన్ను కరుణగిరి పుణ్యక్షేత్రానికి డైరెక్టర్గా విచారణకు పంపించారు. కరుణగిరి పుణ్యక్షేత్రంలో ఆ రోజుల్లో అక్కడ ప్రజలకు గృహాలు నిర్మించడము, గుడి నిర్మించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ వర్క్ అంతా చూసుకోవడము, తర్వాత ప్రజలకు సేవ చేయడంలో, పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి అనేక మంది భక్తులు వచ్చేవాళ్ళు. ఇలా దాదాపుగా 4 సంవత్సరాల పాటు కరుణగిరిలో చాలా విస్తృతంగా ఇటు పనులు, మరోపక్క ఆధ్యాత్మిక సేవలు, యాత్రికుల సందర్శన, కొండపైకి ఎక్కడము దిగడము, ఆ ప్రార్థనలు చేయడము. ఆ రోజుల్లో ప్రతి శుక్రవారము, ముఖ్యంగా నెల మొదటి శుక్రవారము ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడము, ఇలా ఆధ్యాత్మికమైనటువంటి అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై అది ఒక గొప్ప అనుభవాన్ని నాకు సంపాదించి పెట్టింది. కరుణగిరి పుణ్యక్షేత్రంలో సేవ చేయడం అనేది నేను ఒక భాగ్యంగా భావించుకుంటూ ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు చాలామంది క్రైస్తవేతరులు, కథోలికేతరులు, హిందువులు అక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళ యొక్క అనుభవాలను చెప్పుకుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభువు ఇంతమంది జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేస్తుందని చెప్పి చాలా సంతోషపడేవాడిని. ఈ విధంగా కరుణగిరి జీవితం, కరుణగిరిలో సేవ నాకు ఒక మరపురాని ఒక అనుభవాన్ని కలిగించింది. ఆ తర్వాత కరుణగిరి నుంచి కడప పాస్టర్ సెంటర్కి రావడము, పాస్టర్ సెంటర్లో దాదాపుగా 4 సంవత్సరాలు నేను అనేక గ్రామాలకు తిరిగి. ఆ రోజుల్లో మాకు ఇక్కడ కళా బృందం అని ఒక ఉపదేశ బృందంతో ప్రతి గ్రామానికి తిరిగి యేసు ప్రభు యొక్క చరిత్రను నృత్య రూపకంలో, గాన రూపంలో అనేక మందికి చెప్పడం జరిగింది. మేత్రాసనంలో అన్ని విచారణలు, అన్ని గ్రామాలలో సంచరించినటువంటి భాగ్యం కలిగింది. అలా సువార్త సేవ 4 ఏళ్ళు గడిచిపోయింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు విదేశాల్లో పనిచేసి వచ్చాను. వచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు నాకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక మార్పు కావాలనుకున్నాను. ఆ రోజుల్లో బిషప్ మల్లవరపు ప్రకాష్ తండ్రి గారి యొక్క అనుమతితో అంజలి ఆశ్రమంలో దాదాపుగా 1 సంవత్సరం పాటు నేను అక్కడ ఉన్నటువంటి గురువులు జ్ఞానజ్యోతి లూయిస్ అనేటువంటి స్వామీజీ వారి యొక్క సంరక్షణలో అనుభవం, ఈ ఆత్మీయ అయినటువంటి ఆధ్యాత్మిక ఆశ్రమ అనుభవాన్ని గడించాను. ఆ తర్వాత తిరిగి రావడము, రామాపురం విచారణకు అప్పటికే బిషప్ ఎండి ప్రకాష్ తండ్రి గారు బిషప్గా రావడము, నన్ను మొట్టమొదటిసారిగా రామాపురంలో పెట్టడము. రామాపురంలో దాదాపుగా 7 సంవత్సరాల పాటు నేను పనిచేశాను. ఆ రామాపురంలో అనుభవం చాలా గొప్పది. పునీత పాద్రే పియో గారిని గురించి బిషప్ ఎండి ప్రకాశ్ తండ్రి గారు నాకు చెప్పడము, ఆయన పేరుతో అక్కడ ఒక మంచి దేవాలయ నిర్మాణం జరిగింది. ఆయన్ను తలంచుకొని ఆయన యొక్క భక్తిని నేను అలవాటు చేసుకునే కొద్దీ నాలో ఒక గొప్ప మార్పు రావడం జరిగింది. అప్పటికి నాకు ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. కానీ ఈ పాద్రే పియో గారి యొక్క పేరును ఉచ్చరిస్తూ ఆయన పేరుతో అక్కడ గుడి నిర్మాణం జరగడము, తర్వాత అనేక మంది ప్రజలు అక్కడికి రావడము, ఇది గొప్ప ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాన్ని నాకు కలిగించింది. ఈ రామాపురంలో ఈ మధ్యకాలం మీరు వినే ఉంటారు, గత ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంలో అక్కడ మరియమాత స్వరూపం నుంచి రక్తం రావడము, జపమాల నుంచి రక్తం రావడము, శివస్వరూపం నుంచి రక్తం రావడము, తర్వాత ఆరాధనా సమయంలో దివసప్రసాదం నుంచి రక్తం రావడము, అక్కడ చదివేటువంటి ఒక క్యాండిడేట్ అమ్మగారు గాయబెట్టిన ఒక అమ్మాయికి పంచగాయాలు రక్తం రావడము నేను కళ్ళారా చూశాను. ఇదంతా కూడా రామాపురంలో నేను అనుభవించినటువంటి ఒక అనుభూతి ఏమిటంటే పునీత పాద్రే పియో గారి యొక్క పేరుతో అక్కడ ఉంది కాబట్టి వారికి కూడా మరియమాత అంటే అత్యంత భక్తి ఉంది.
ఈ పునీతుని యొక్క ప్రార్థన వల్ల కాబోలేము అక్కడ ఈ అద్భుతం జరుగుతూ ఉంది. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత అక్కడ కాస్త ఆధ్యాత్మికత కొంచెం తగ్గిపోయింది. బహుశా మళ్ళీ అలాంటి ఆధ్యాత్మికతను పెంచడం కోసమేమో పునీత పాద్రే పియో గారు ఈ యొక్క అద్భుతాలను అక్కడ కనబరిచినట్టుగా నేను అనుకుంటూ ఉన్నాను. ఇప్పటికీ అనేక మంది అక్కడికి రావడము, ఆ స్వరూపాన్ని దర్శిస్తూ ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. ఇది ఒక పుణ్యక్షేత్రం టైపులో ఇక్కడ జరిగేటువంటి ప్రార్థనలు, ప్రజలు రావడము చాలా గొప్ప సంకేతంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ తర్వాత రామాపురం నుంచి నేను కడప ఎడ్యుకేషన్ కమిటీకి రావడము, అప్పటికే బిషప్ ప్రసాద్ గలిల్లా తండ్రి గారు ఇక్కడ బిషప్గా ఉన్నారు. ఇక్కడ 2 సంవత్సరాలు ఎడ్యుకేషన్ కమిటీ ఉన్నాను. ఆ తర్వాత 1 సంవత్సరం రేణిగుంట, ఆ తర్వాత కుప్పంలో ఒక 6 సంవత్సరాలు నేను సేవ చేశాను. కుప్పంలో ఉన్నటువంటి రోజుల్లో నాకు ఆధ్యాత్మిక ధ్యానం, ఆశ్రమ జీవితాలు కావాలని ఆశపడింది. అప్పుడు నేను తండ్రి గారి యొక్క అనుమతితో సదుముకు రావడం జరిగింది. సదుములో దాదాపుగా 7 సంవత్సరాలు ఆశ్రమంలో నేను ఉన్నాను. అక్కడి నుంచి 2023వ సంవత్సరంలో అనగా గత సంవత్సరం ఈ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రానికి ఇక్కడికి నేను వచ్చాను. నేను 2023వ సంవత్సరం జూలై నెలలో ఈ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రానికి రెక్టర్గా, విచారణ గురువుగా నియమించడం జరిగింది. బిషప్ గాలిబాలి గారి తండ్రి గారి యొక్క నియామకం మేరకు నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఈ పుణ్యక్షేత్రంలో పనిచేయడం నేను ఒక భాగ్యంగా భావించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కడప మేత్రాశ్రమంలో ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం చాలా ప్రాముఖ్యత గల పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి ఎంతోమంది భక్తులు ఈ మేత్రాశ్రమం నుంచే కాకుండా ఇతర మేత్రాశ్రమాల నుంచి కూడా అనేక ప్రాంతాల నుంచి క్రైస్తవులైతేనేమి, క్రైస్తవేతరులు, కథోలికులు అనేక మంది ఇక్కడికి రావడము, ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవడము, ఇక్కడ ఆరోగ్యమాత భక్తి, ఆ తల్లి యొక్క అద్భుతాలు కోకొల్లలు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆరోగ్యమాత మ్యూజియం అందుకు ఒక నిదర్శనం. అనేక మంది భక్తులు తల్లి ఆరోగ్యమాత ఇదిగో మా జీవితాలలో ఈ అద్భుతం చేసింది, మా ఈ సమస్య తీరిపోయింది, మాకు సంతానం లేదు, ఆ తల్లిని ప్రార్థించుకుంటే మాకు సంతానం కలిగింది అంటూ అనేక విధాలుగా నేను వచ్చినప్పటి నుంచి నేను వింటూ ఉన్నాను. ఆ తల్లి మీద ఉన్నటువంటి గౌరవము, భక్తి వాళ్ళ జీవితాల్లో జరిగేటువంటి అనేక అద్భుతాలకు ఒక నిదర్శనంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇలాంటి గొప్ప పుణ్యక్షేత్రంలో పనిచేయడం నేను ఒక భాగ్యంగా భావించుకుంటూ ఉన్నాను. ఇక్కడ ప్రతి రోజు ఉదయము, సాయంకాలము దీపపూజా బడులు ఉంటున్నాయి. ఆదివారము మేము ఇక్కడ 4 పూజలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా శనివారాలు ఇక్కడ ఒక గొప్ప పండుగలాగా ఉంటుంది. ప్రతి శనివారము కొన్ని వేల మంది ఇక్కడ భక్తులు వస్తూ ఉన్నారు. అందరికీ ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంది. కొంతమంది భక్తులు వారే ముందుకు వచ్చి అందరికీ ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇలా ఈ పుణ్యక్షేత్రం ఈ మేత్రాశ్రమానికే కాకుండా ఈ రాయలసీమ ప్రాంతంలోనే ఒక అద్భుతాల పుణ్యక్షేత్రముగా అనేక మంది భక్తులకు తల్లి ఆశ్రయమిస్తూ, దీవిస్తూ వారిని విశ్వాసం బలపరుస్తూ ఉన్నారు. కనుక ఈ పుణ్యక్షేత్రంలో చాలా మహత్వాలు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. 1992వ సంవత్సరంలో బిషప్ వల్లయ్య గారి యొక్క కాలంలో ఇక్కడ ఆ చిన్న గుడిలో మరియమాత స్వరూపం నుంచి రక్తము కారినటువంటి ఆ సంఘటన అనేక మందిని ఆకర్షించింది. అప్పట్లో చాలామంది భక్తులు ఈ దృశ్యాన్ని చూశారు. అప్పటి విచారణ గురువులైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్యమాత సిస్టర్స్ అయితేనేమి ఈ దృశ్యాన్ని చూశారు. ఇంకా అప్పటి నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి రావడము, ఇక్కడ ప్రార్థనలు చేసుకోవడము, ఇక్కడ జరిగేటువంటి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులలో విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తూ ఉంది. ముఖ్యంగా తల్లి ఆరోగ్యమాత యొక్క దీవెనలు, ప్రార్థనలు చాలామందిని యేసుప్రభు చెంతకు నడిపిస్తూ ఉన్నాయి. నా ఈ 35 సంవత్సరాల గురుత్వ జీవితంలో ఎన్నెన్నో ఆనందానుభవాలు, వాటితో పాటు కొన్ని అవాంతరాలు, కష్టాలు, సమస్యలు ఎదుర్కొన్నాను.
గురుత్వ జీవితం అనేది ఒక పులపాన్పు కాదు. ఇది యేసుతో ఒక ప్రయాణం. శిలువల కొన్ని శ్రమలు, అవమానాలు, బాధలు ఇవి నా జీవితంలోనే కాదు, ప్రతి గురువు జీవితంలో ఇవి సహజంగా ఎదురవుతూ ఉంటాయి. అయితే నా అనుభవంలో ఇలాంటి సందర్భాలను ఎన్నింటినో ఎదుర్కొన్నప్పుడు నాకు ఒక ఓదార్పు, ఒక బలము యేసుతో నా జీవితం. నేను ఎంతగా ప్రభువులో బలపడతానో అంతగా ఆయన నాకు తన శక్తిని, వరాలను ప్రసాదించి ఎదురయ్యేటువంటి అనేక సమస్యలు కానీ, అవమానాలు కానీ భరించేటువంటి శక్తిని ఇస్తూ ఉన్నారు. ఇది ఒక గొప్ప అనుభవంగా నేను చెబుతూ ఉన్నాను. సాధారణంగా అనుకుంటారు గురుత్వం అంటే ఇది ఒక పూలపాన్పు, ఆనందంగా ఉంటారు, అన్నీ సవ్యంగా జరుగుతూ ఉంటాయి అనుకుంటారు. కానీ వ్యక్తిగతంగా ప్రతి గురువు జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, అడ్డంకులు, బాధలు ఎదురవుతూ ఉన్నాయి. అయితే నేను చెప్పిన విధంగా నేను ఎంత లోతుగా ప్రభువులో బలపడతానో అంతగా ప్రభువు నన్ను దీవిస్తారు, శక్తిని ప్రసాదిస్తారు. కాబట్టి ఇటు గురువులు కానీ ప్రజలు కానీ మమ్మల్ని అర్థం చేసుకున్నటువంటి విధానములో గురువులు కూడా మలాంటి సామాన్యమైనటువంటి మనుషులు, వారికి కష్టాలు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, వాళ్ళలో బలహీనతలు ఉంటాయి అని మీరు అర్థం చేసుకొని మాకు తోడుగా ఉండి మమ్మల్ని ప్రోత్సహించి బలపరిస్తే ఇంకా మా గురుత్వ జీవితంలో ఎక్కువగా సేవ చేయడానికి, ప్రభువుతో మమేకమై ప్రజలతో కలిసిపోయి వారికి సువార్త సేవలో నడిపించేదానికి మాకు చాలా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కనుక ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, గురువుల కోసం ప్రార్థన చేయండి, గురువులను అర్థం చేసుకోండి. ఈ విధంగా మనము ఈ శ్రీసభ యొక్క సువార్త సేవలో ముందుకు పోవడానికి ఇటు గృహస్థ క్రైస్తవులుగా మీరు, గురువులుగా మేము కలిసి ఈ ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించడానికి వీలవుతుంది. ప్రభువు ఆదేశించిన విధంగా పంట విస్తారము కానీ కోతగాండ్లు తక్కువ. సువార్త సేవకు అనేక మంది యువతి యువకులు ముందుకు రావాలి. గురువులుగా, మఠవాసులుగా అనేక ప్రాంతాలలో సువార్త సేవ అందించడానికి ఇది ఒక భాగ్యంగా, అవకాశంగా భావించుకొని ఇటు తల్లిదండ్రులు, యువతి యువకులు సువార్త సేవకు, దైవ పిలుపుకు మీరంతా కూడా సమ్మతిని తెలిపి దేవుని సేవలో తరించడానికి ముందుకు రావాలని చెప్పి నేను మనసారా మందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎందుకంటే యేసు ప్రభువు యొక్క పరిచర్య, ప్రేషిత కార్యం కొనసాగాలి అంటే మనలాంటి యువతి యువకులు ముందుకు రావాలి. మనందరి యొక్క సేవలు అనేక మందికి ఆ ప్రభువు యొక్క శాంతి సందేశాన్ని, ప్రేమ సందేశాన్ని, క్షమా సందేశాన్ని అందించి ఈ సమాజానికి ఒక ఉన్నతమైనటువంటి, విలువలతో కూడినటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మీకందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈనాడు దివ్యవాణి యాజమాన్యం నన్ను మలిచిన దేవా అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా నాకు అవకాశాన్ని ఇచ్చి నా యొక్క జీవిత అనుభవాన్ని అందరితో పంచుకున్నటువంటి ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు గాను ముఖ్యంగా దివ్యవాణి టీవీ యాజమాన్యానికి, ఫాదర్ లూద్రాజు గారికి, ఫాదర్ ప్రశాంత్ గారికి, వారి సహాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తల్లి ఆరోగ్యమాత ఆ దేవాది దేవుడు మిమ్మందరినీ కూడా దీవించాలని మనసారా కోరుకుంటూ మీకందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.